హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం థీమ్ కస్టమైజేషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ ఒక మెనూని ఎలా క్రియేట్ చేయాలి అన్న దాన్ని తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మెనూ బార్ని క్రియేట్ చేయడం అంటే కొత్తగా మనం ఏమి రాయము. ఆల్రెడీ మనం డౌన్ చేసుకున్నటువంటి టెంప్లెట్లో ఉన్నటువంటి మెనూ బార్ని మనం చేంజ్ చేసుకుంటాం. అంటే మనకు తగినట్టుగా ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. లెసన్ స్టార్ట్ చేయడం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. మెనూని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో మెనూని చేంజ్ చేయడం దీనికోసం వీడియో బ్లాగ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హోమ్ బిజినెస్ కింద సబ్మెను, డౌన్లోడ్స్ కింద సబ్మెనులో మళ్ళీ పేరెంట్ కేటగిరీ ఫీచర్ హెల్త్ కేటగిరీస్ ఉంటుంది. సో వీటిని మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. సో దీనికోసం మళ్ళీ మనం థీమ్లోకి వెళ్ళి ఎడిట్ HTML ద్వారా మాత్రం మనం దీన్ని చేయగలము. సో కొన్ని థీమ్స్ అయితే ఏంటంటే మనకి లేఅవుట్లోనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో అలాంటి ఆప్షన్ ఏమీ ఇవ్వలేదు. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి మెనూకి సంబంధించినటువంటి ఎలాంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరగలేదు. సో కాబట్టి మనం థీమ్లోకి వెళ్ళి ఎడిట్ HTML ద్వారా మనం ఈ యొక్క థీమ్ని మనం చేంజ్ చేస్తుంటాం. సో మెనూ అని సెర్చ్ చేస్తున్నాం. సో మెనూ అని సెర్చ్ చేస్తున్నాం. సో చాలా వస్తుంది. సో డైరెక్ట్గా స్క్రోల్ కిందకి. సో ఇదంతా కూడా జావా స్క్రిప్ట్ CSS జావా స్క్రిప్ట్ సంబంధించిన కంటెంట్. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి మెనూ ప్రైమరీ అని చూపిస్తుంది. సో 10097 దాని యొక్క కోడ్ లైన్. సో ఇక్కడ నుంచి మనకి మెనూ అనేది స్టార్ట్ అవుతుంది చెప్తుంది. సో ఇక్కడ మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి కావాలి అని ఒక క్లారిటీ ఉండాలి. సో జనరల్గా మనకు ఒక బ్లాగ్లో హోమ్ ఉంటుంది. సో హోమ్ కామన్గా ఉంటుంది. తర్వాత పేజ్ తర్వాత లైన్ వచ్చేసి మనకి బ్లాగ్ అన్నది బ్లాగ్ అయితే సో ఈ అబౌట్ పేజ్ ఉంటుంది. అబౌట్ పేజ్ కాకుండా మనకి ఇంకా ఏమైనా బ్లాగ్ పోస్ట్లు సపరేట్గా ఉంచుకోవడం, సో ఇలాంటివి అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఒక 5 బ్లాగ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో హోమ్, తర్వాత అబౌటర్స్, తర్వాత సైజ్ సర్వీసెస్, తర్వాత వచ్చేసి బ్లాగ్, తర్వాత కాంటాక్ట్స్. సో ఈ 5 మెనూస్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఇక్కడ ఆల్రెడీ హోమ్ ఉంది. సో హోమ్ తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సబ్మెను లాగా. సో వీటిని సబ్మెనూస్ అంటారు. సో ఈ సబ్మెనూస్, సో ఇది నార్మల్ మెనూ. సో నేనేం చేస్తున్నానంటే సో ఫస్ట్ నార్మల్ మెనూస్ని కాపీ చేస్తున్నాను. సో ఈ ఫీచర్ ఉంది కదా, సో దీన్ని సో కాపీ. సో మనకు కావాల్సిన ప్రస్తుతానికి అన్ని నార్మల్ మెనూస్. సో సబ్మెనూస్ ప్రస్తుతానికి మనకు అక్కర్లేదు. సో ఇక్కడ హోమ్ తర్వాత నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తున్నాను ఫీచర్, మళ్ళీ ఫీచర్. సో ఓకే 2 times ఫీచర్ చేస్తాను. సో ఇక్కడ ఏమి అబౌటర్స్ అని అబౌటర్స్, తర్వాత సర్వీసెస్. సేవ్ రిఫ్రెష్. చూడండి అబౌటర్స్, సర్వీసెస్. సో ఇవి ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం హైడ్ చేద్దాం, తీసేయాలనుకుంటే తీసేయండి, అక్కడ లేదనుకుంటే నో ప్రాబ్లం. సో దీన్ని నేను తీసేస్తున్నాను, డిలీట్ చేస్తాను. సేవ్. బిజినెస్ అనేది పోతుంది అనమాట. సో తర్వాత పేరెంట్ కేటగిరీ డౌన్లోడ్స్. సో డౌన్లోడ్స్ కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ LI దగ్గర నుంచి సో లాస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి LI వరకు మొత్తం రిమూవ్ చేయండి. సో సబ్మెనూలో మళ్ళీ ఇంకో సబ్మెనూ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. సేవ్. సో ఓకే డౌన్లోడ్స్ కూడా అయిపోయింది. సో ఈ పేరెంట్ కేటగిరీ ఏదైతే ఉందో సో దాన్ని మనం జస్ట్ హైడ్ చేద్దాం. సో పేరెంట్ కేటగిరీ LI ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం హైడ్ చేయాలి. సో దీనికోసం ఏంటంటే ఒక కామెంట్ పెడుతున్నాను. సో కామెంట్ని మనం ఈ విధంగా కామెంట్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఏంటి అంటే నేను లైన్స్ చెప్తాను. సో 1106 లైన్ దగ్గర నుంచి 1119 లైన్ వరకు మనం దీన్ని కామెంట్ చేస్తే సరిపోతుంది. సో గత వరకు అవి ఉన్నవి కనబడుతుంది అనమాట. చూసారా? సో ఈ ఫీచర్డ్ అని ఉన్న దాన్ని మనం బ్లాక్ కింద మారుద్దాం. సో ఫీచర్డ్ అని ఉన్నది బ్లాక్. తర్వాత ఈ ఎలా ఏదైతే ఉందో సో దీన్ని కూడా మళ్ళీ మనం కామెంట్ చేద్దాం. అంటే కామెంట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇన్ కేస్ మనకి తర్వాత ఎప్పుడైనా కావాలి అంటే మళ్ళీ మనం అప్పుడు యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేయకుండా ఇది మనకి యూజ్ అవుతుంది. సో అన్‌కేటగరైజ్డ్ సో కాంటాక్ట్. ఓకే, సేవ్. ఒకసారి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. సో మనం ఏవైతే అనుకున్నామో సో 5 కాలమ్స్ 5తో మనకి మెనూ అనేది క్రియేట్ అవుతుంది. సో హోమ్, అబౌట్ us, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్. సో దీంట్లో మనం అబౌట్ us అనే పేజ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సో అక్కడ పేజెస్ని ఇంకొక రైట్ హ్యాండ్లో ఓపెన్ చేస్తున్నాను. సో మనకి పేజెస్ డిస్ప్లే అవ్వాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మరి అలాంటప్పుడు పేజ్ని డిస్ప్లే చేయాలి. సో వ్యూ మీద క్లిక్ చేసి మనకి దీని యొక్క లింక్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ సో అబౌట్ us ఎక్కడైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ఎఫ్ లింక్ దగ్గర మనం దాన్ని పేస్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే పేస్ట్ చేశారో పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి దీని మీద మీరు అబౌట్ us మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఆ అబౌట్ us పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మరి మిగతా ఏ పేజ్లోకి క్లిక్ చేసినా మీకు రీడైరెక్షన్ అవ్వదు, ఎందుకంటే మనం ఎలాంటి లింక్స్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. సో హోమ్. సో ఈ విధంగా మనం మెనూస్ని మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక మెనూ బార్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.